చంద్రబింబమంతయు రక్తవర్ణమాయను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలను. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయాను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను కొండ గుహలను బండల సందులను దాగుకొని సింహాసనాసీనుడైన వారి యొక్కయు గొర్రెల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజారిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయండి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. చిన్న మాట ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాలలో తండ్రి పరిశుద్ధుల స్తోత్రములు ఆచరించుకుంటున్నాం. ఎవరైనా చదవబడినటువంటి లేఖన భాగాలు అందించండి. వినేచని గ్రహించే మనసు దయచేయడం కొద్దిగా చేరున్నాం. ఆయన తండ్రి మమ్మల్ని ఉండండి. మీ యొక్క ఆధిపత్యంలో జరిగించి వేరే మహిమని దేవతా మహిమ ప్రభావాలను ఆరోపించుకుంటూ కొద్ది స్థుతి కొద్ది ప్రార్థన ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. మనం వరుసగా 5 ముద్రలు చూసాం. 4 ముద్రలేమో భూలోకంలో జరిగినటువంటి సంగతులు అక్కడ చెప్పబడి ఉన్నాయి. 5వ ముద్ర బలిపీఠం క్రింద ఉన్నటువంటి ఆత్మలు నాదా మాకు న్యాయం తీర్చు అని చెప్పడం మనం విన్నాం. సత్యస్వరూపి పరిశుద్ధుల ఎందాక తీర్పు తీర్చడం మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఉండు అని 10వ వచనంలో మనం చూసాం. అది 5వ ముద్ర విప్పినప్పుడు జరిగినటువంటి సంగతి. ఆ యొక్క బలిపీఠం క్రింద ఉన్న ఆత్మలు ఎవరని మనం చూసాం. శ్రమల కాలంలో ఆ యొక్క అంత్యక్రీస్తుకు ఎదురు తిరిగి వారి మాట వినకుండా వారికి మొక్కకుండా వారికి హతసాక్షులైనటువంటి వారు ఆ బలిపీఠం కింద ఉన్నటువంటి ఆత్మలు. ఇప్పుడు మనం 6వ ముద్ర విప్పినప్పుడు ఏమంటున్నాడు? ఇక్కడ కూడా ఒక 7 కార్యాలు మనకు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకటి ఏంటి? పెద్ద భూకంపం కలిగింది. రెండవదేమో సూర్యుడు కంబడి వలె నలుపైనాడు. తర్వాత 3వది చంద్రుడు రక్తవర్ణంగా మారినాడు చూసాం. తర్వాత 4వది నక్షత్రాలు భూమి మీద రాలిపోయినట్ట అగ్నిబంతుల్లాగా. 5వది ఏంటి? ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోవడం మనం చూసినాం. ఆకాశ మండలం తర్వాత ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి వాటి స్థానాలు తప్పిపోయినట్టు. కొండలు ద్వీపాలు అన్నీ వాటి స్థానాలు తప్పినాయని 14వ వచనం చూస్తాం. 6వది 7వ మాట చూస్తే ఇక మనము ఇక్కడ ఉగ్రత గొప్ప అంగలార్పు కనపడుతూ ఉంటుంది. ధనికులేమి పేదవారేమి అందరూ కూడా 14వ వచనంలో ఉందే అక్కడే మనం చూసాం కదా. భూరాజులు అందరూ ప్రతి ఒక్కరూ పెద్దలే చిన్నలు అందరూ గొప్పవారేమి పేదవారేమి అందరూ సహస్రాధిపతులు ధనికులు బలిష్ఠులు దాసులు ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో సందుల్లో అవి కూడా తప్పిపోయి వెళ్ళిపోతుంటాయి. అలాంటి మహా ఉగ్రత దినము దాని వరకు అంగలార్చేది మనము ఈ యొక్క 7 సంగతులు ఈ యొక్క 6వ ముద్ర విషయంలో మనం చూస్తాం. మొదటిగా మనం చూస్తే పెద్ద భూకంపము కలిగను అని ఉంది. పెద్ద భూకంపంలో వచ్చాను. 6వ ముద్ర ఇచ్చినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగాను. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ భూమి శపించబడింది మానవుల నిమిత్తం, ఆదామ నిమిత్తము. ఏమంది ఒక మాట చూడండి. 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటే తండ్రి అయిన దేవుడు ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటే కనుక నీ నిమిత్తము నేల శపించబడినది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినాలన్నీ దాని పంట తిందు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొలను నీకు ఒలిపించను. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు
నీ ముఖపు చెమట కాచి ఆహారం తిందు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితే నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి నేల శపించబడింది. ఆయన నీవు నీ భార్యని ఏమని బయలువచ్చు, నీ భార్య మాట తినవద్దని నేను కాబట్టి ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటే కనుక నీ నిమిత్తము నేల శపించబడి, వారి నిమిత్తము నేల శపించబడింది. అందుకనే ఇప్పుడు భూమి మీద అనేకమైనటువంటి మామూలు భూకంపాలు చూస్తున్నాం. భూకంపాలు ఎప్పుడు అప్పటి నుండి సృష్టి యావత్తు దాస్యంలో మూలుగుతున్నది అని అంటాడు. క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు దీనికి విడుదల పడుతుంది. చూడండి ఒక మాట, అప్పటి వరకు రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 19 నుండి 22 వరకు చదువుతున్నారు. 19 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచూ కనిపెట్టుచున్నది. ఏదైనా సృష్టి నాశనమునకు లోనైనటువంటి దాస్యములో నుండి విడిపింపబడి అన్నాడు. ఇది విడిపింపబడి అనే మాట అంటే ఎప్పుడు విడిపింపబడుతుంది? యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడే దీనికి విడుదల భూమికి. ఎప్పుడు 7 సంవత్సరాల శ్రమలకాలం అయిన తర్వాత ఆయన తన పరిశుద్ధులందరితో కూడా వెంటబెట్టుకొని ఆయన ఒలీవల కొండ మీద కాలు పెట్టి రాబోతున్నాడు. ఆఫ్టర్ 7 years, 7 శ్రమల కాలం తర్వాత, 7 సంఘం ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరంలో శ్రమల కాలం ముగిన తర్వాత ఆయన భూమి మీద అడుగు పెడతారు. వచ్చి ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులను అలాగనే భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన నాశనం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు ఈ భూమికి విడుదల. అంతవరకు భూకంపాలు కలుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు కలిగినటువంటిది ఈ భూకంపము ఇది చాలా పెద్ద భూకంపము అని ఇక్కడ రాయబడింది. తర్వాత పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు కంబలి వలె నడుపాయను. సూర్యుడు దేవుడు చేయు విమోచన కార్యానికి ముందు ఏదైనా సరే ఈ అంధకారము భూమిని కమ్ముకోవడం అనేది చారిత్రక సత్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువు దేనికైనా సరే ఒక విమోచన కార్యానికి ముందు ఈ విధంగా అంధకారం భూమిని కమ్ముకోవడం చారిత్రకమైనటువంటి సత్యం. అందుకు ఉదాహరణగా ఇశ్రాయేలీయుల యొక్క విమోచన నిర్గమానికి ముందు 3 దినములు చిక్కటి చీకటి కలిగింది అని చెప్పి అక్కడ రాయబడి. చూడండి నిర్గమాకాండం 10వ అధ్యాయం, నిర్గమాకాండం 10వ అధ్యాయం తీసి చూస్తే మనకు కనబడుతుంది. 10:21 10వ అధ్యాయం 10:21లో 10:21 అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశము మీద చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా 3 దినములు గాఢాంధకారమై ఇశ్రాయేలు ప్రజలను విడిపించే ముందర ఇట్లాంటి కార్యం జరిగింది. అలాగనే ఈ యొక్క సృష్టి లేక ఈ భూమిని విడుదల కలిగించే ముందు కూడా గొప్ప అంధకారం కలుగుతుంది అన్నటువంటి మాట 28వ వచనం. అదే 10:28 కనుక ఫరో నా ఎదుట నుండి కొమ్ము, భద్రంసుని నా ముఖము ఇకను చూడవద్దు, నీవు నా ముఖమును చూసి దినమున మరణమవుదు అని అతనితో చెప్పాను. అందుకు మోషే నీవన్నది సరి, నేను ఇకను నీ ముఖం చూడను అని చెప్పి ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఒక విమోచన కార్యానికి ముందర చీకటి కమ్ముతుంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన విమోచన కార్యం మనుషులందరికీ రక్షణ కార్యాన్ని చేసినప్పుడు శిలువ పైన మరణించే ముందు 3 గంటలు చీకటి కమ్మింది. 3 గంటలు. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం మనకు తెలిసినటువంటి మాటే. 27:47 27:47 అక్కడ
అక్కడ నిలిచి ఉన్న వాళ్ళు కొందరు ఆ మాట విని ఇతడు 45 సారీ 45 27 40 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిడ్డగా కేకలేసెను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయించుకొని అర్థము అని చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో ఆయన ప్రజలందరికీ రక్షణ భాగ్యాన్ని ఆ విమోచన కార్యాన్ని చేసేటప్పుడు కూడా లోకమంతా చీకటి కమ్మింది అని. కాబట్టి ఆయన అట్లాగనే ఆయన భూమి మీదకి సృష్టిని అలాగే ఇశ్రాయేల్ అందరినీ విమోచించక ముందు చీకటి సూర్యుని కమ్మును అనేటువంటి మాటలు ఇది యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పాడు. ఇక్కడే చూడండి 20 మత్తయి సువార్త 24 అధ్యాయం 29లో మాట్లాడుతుంది. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే, అంటే ఇదే ఈ శ్రమల కాలం ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనపడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘాలు వచ్చిన చూసి భూమి మీద ఉన్న సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకుందరు అని అక్కడ యేసు ప్రభువే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఇది. అలాగే లూకా సువార్త 21-25 మనము లేఖనాల ఆధారంగా మనం చూసుకుంటే మనకు చాలా బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. లూకా సువార్త 21వ అధ్యాయం 25లో కూడా అదే మాట రాయబడింది. 25 మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును అని ఇక్కడ రాయబడింది. తర్వాత 3వ మాట, ఒకటి పెద్ద భూకంపం చూసాం. సూర్యుడు కమ్మలు వేరే నలుపాయను. ఎందుకు నలుపైనాడంటే భూలోకమంతా చీకటి కమ్ముకంటే ఆయన విమోచన కార్యానికి ముందర జరిగేటువంటి దానికి మనం ఆధారాలు మనం చూసాం. 3వది, చంద్రుడు రక్తవర్ణంగా మారెను. చంద్రుడు కూడా పవిత్రమైనటువంటి వాడు కాదు అని యోగ గ్రంథంలో రాయబడింది. ఆయన చంద్రుడు రక్తవర్ణముగా మారిపోయాడు. చంద్రుడు చాలా అందమైనటువంటి వాడు, చాలా బాగా ఉంటుంది కదా. చంద్రబింబం అంత మొహం అంటే అది ఎంతో ఉపమానకరంగా ఉంటుంది. అయితే బైబిల్లో చూస్తే చంద్రుడు అంత యోగ గ్రంథం చూడండి. యోగ గ్రంథం 25వ అధ్యాయం 4-5 వచనాలు 4-5. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టిన వాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. ఇక్కడ ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు అన్నట్టు ఆయన ఇక్కడ యోగ గ్రంథంలో ముందుగానే రాయించాడు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు అన్నాడు, నక్షత్రాలు కూడా పవిత్రమైనవి కాదు. అట్లాంటి సమయంలో మరి నిశ్చయంగా పురుగు వంటి మనుషుడు నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరుడు కదా అని ఇక్కడ రాస్తున్నాడు. కాబట్టి చంద్రుడు రక్తవర్ణమాయను అని అంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఇక 4వ మాట, నక్షత్రములు భూమి మీద రాలను. 13వ వచనం, నక్షత్రములు భూమి మీద, నక్షత్రాలు కూడా దేవుని దృష్టికి పవిత్రమైనవి కాదు. ఇక్కడే మనం చదివాం కదా 5వ వచనంలో కూడా నక్షత్రములు పవిత్రమైనవి కావాలి. అందుని బట్టి సూర్యచంద్ర నక్షత్రాలలో మార్పు జరుగుతుంది. ఈ శ్రమల కాలంలో సూర్యచంద్ర నక్షత్రాలలో మార్పు అనేది జరుగుతుంది. చూడండి ఒక మాట, యెషయా గ్రంథం మనకు ఆధారంగా ఒక మాట, యెషయా గ్రంథం 13వ అధ్యాయం, యెషయా గ్రంథం 13:10 ఆకాశ నక్షత్రములను, యెషయా గ్రంథము 13:10 చదువుతున్నాం. ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు అన్నాడు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారికి
వారిని శిక్షింపబోతున్నాను. ఇక్కడ ముందుగానే యెషయా ప్రవక్త ఇక్కడ రాసినట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి ఆ యొక్క సంభవం ఖచ్చితంగా జరిగి తీరుతుంది, ఈ శ్రమల కాలంలో అది జరుగుతుంది అని మనం చూడగలం. అక్కడ ఇంకొక మాట 34 యెషయా గ్రంథం 34:4 ఎందుకంటే బైబిల్ క్లాస్ వరకు చదువుకుంటే బాగుంటుంది. 34:4 ఆకాశ సైన్యమంతయు క్షీణించును, కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. మనకి ఇప్పుడు చదివినట్టు కూడా ఇచ్చిన ఆకాశ వైశాల్యము చుట్టబడి ఒక పక్కకు పోయినట్టుగా చూస్తాం. తర్వాత మనకు ఉంది కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును, ద్రాక్షావళి నుండి ఆకు వాడి రాలినట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలినట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును అని మనం ఇక్కడ ఈ గ్రంథంలో కూడా చూసాం. 6వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో అకాలపు కాయలు రాలినట్టు రాలిపోతాయి, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి అన్నారు. అంటే అంజూరపు చెట్టుకు అకాలంలో కూడా కాయలు ఉంటారన్నమాట. అకాలపు కాయలు రాలినట్టు అంటే కాలము కాని కాలంలో యేసు ప్రభు ఒకసారి అంజూరపు చెట్టుని శపిస్తాడు. అది పండ్ల కాలం కాదు అని కూడా మనం చూస్తాం. అంటే దాని అర్థం పండ్ల కాలం కాకపోయినప్పటికీ దాని మీద కొన్ని పండ్లను ఉండాలి. అసలు ఆ చెట్టుకు పండ్లే లేవంటే ఆ చెట్టు మీద అసలు ఒక్క ఫలము లేదు, అంటే ఆ చెట్టు కొట్టుపోద్ది అని అర్థం. కాబట్టి దాన్ని యేసుక్రీస్తు ప్రభు శపించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇవన్నీ ముందుగానే యెషయా ప్రవక్త రాసినట్టుగా మనం చూస్తున్నాం కదా. తర్వాత ఇంకొక మాట కూడా చూడండి, యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం 2:31 చూసారా, అక్కడ కూడా ఆ మాట రాయలేదు. తర్వాత మార్కు సువార్త 13:24 కూడా ఆ సంగతి రాయలేదు. మార్కు సువార్త 13:24 మనకు సువార్తల క్రొత్త నిబంధన, అది పాత నిబంధనలు రాసింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మార్కు సువార్త 13:24 ఏమన్నది, ఆ దినములలో ఆ శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుడు కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలును, ఆకాశమంతటి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘాళుడై వచ్చి చూశారు అని ఇక్కడ రాడు. కాబట్టి నక్షత్రాలు కూడా రాలిపోతాయి. తర్వాత 5వ మాట, 1 పెద్ద భూకంపం, 2 సూర్యుడు కంబడి వలె నలుపైనాడు, 3వది చంద్రుడు రక్తవర్ణం అయినాడు, తర్వాత నక్షత్రాలు భూమి మీద రాలుతాయి. ఇది తర్వాత 5వ మాట, ఆకాశమండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయిన 14వ వచనం, ప్రకటన గ్రంథం 6:14. ఆకాశము విశాలము కదా, ఆకాశ విశాలమని శూన్యమే కదా, చుట్టబడితే ఎలా జరుగుతుంది, శూన్యం ఆయన చుట్టబడుతుంది అని ఇక్కడ రాయబడ్డాడే. శూన్యం కదా, మరి ఎట్లా చుట్టబడుతుందంటే ఆకాశ విశాలమైన అని ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్పట్లో విశేషం ఏం లేదు. 6000 సంవత్సరాలకు పూర్వమే దేవుడే చెప్పాడు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో మొట్టమొదటి అధ్యాయంలోనే ఆకాశ వైశాల్యమును 1:7 చూడండి, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పడపగా ఆ ప్రకారమైన దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టాను. దేవుడే పెట్టాడు ఆ పేరు. ఇది ఎప్పుడు రాయబడింది? సుమారు 6000 సంవత్సరాల పూర్వం ఇది రాయబడింది. అది ఇప్పుడు శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు, ఇప్పుడు చెప్తా ఉన్నాడు అనమాట. 7000 సంవత్సరాలు ఉన్న సంగతిని చెప్తున్నాడు. తర్వాత యోబు గ్రంథము 37:12 భూమి గుండ్రంగా ఉన్నదని చెప్పాడు. చూడండి, యోబు గ్రంథము 37:12
37:12 ఆయనను నడిపింపబడినవై ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అనేటువంటి మాట. గోళం అంటే గుండ్రంగా అనే దాని అర్థం. కాబట్టి ఇది ఎప్పుడో కనుక్కుంటే ఇప్పుడు క్రీస్తు శకము AD 1521లో 1521 సంవత్సరంలో ఫెర్డినాండ్ మాజిలాన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త ఇప్పుడు కనుక్కున్నాడు. 1521లో కనుక్కున్నాడు భూమి గుండ్రంగా ఉన్నదని కనుక్కున్నాడు. మాజిలాన్ అనే అతను కనుగొనక ముందు 30,000 ఏళ్లకు ముందు బైబిల్ వ్రాయబడింది. 30,000 సంవత్సరాలకు ముందరే ఈ బైబిల్ వ్రాయబడింది. ఇలాగూ మరి ఎన్నో సత్యాలు బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఇవన్నీ ఇప్పుడు కనుక్కున్నారు శాస్త్రవేత్తలు బైబిల్లో ఉన్న సంగతులను. ఆకాశం విశాలం అనేది వాస్తవమే. ఆయనే సర్వశక్తి గల దేవుడు కదా. ఆ సమయంలో ఆకాశంలో గొప్ప మార్పు అనేది గొప్ప మార్పు చూపించగలడు. ఆయన లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు అని ఇప్పుడు మనకందరికీ ఆశ్చర్యమే. ఇప్పుడు కొండలు ఎన్ని వాటి స్థానాలు తప్పులు అంటే అవి పక్కకు తప్పుకుంటాయంట. అది ఎట్లాగంటే రోమాపత్రిక 4:17 ఆ మాట చూడండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 4:17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు అనేటువంటి. ఆయన లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడు అనేటువంటి మాట. కాబట్టి అవన్నీ సత్యం జరగబోయే. యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి ఆయన పుట్టముందు కూడా ఎన్నో సూచనలు లేఖనాల్లో చెప్పబడినాయి. అదే ప్రకారం ఆయన భూమికి వచ్చాడు, జీవించాడు, పరిశుద్ధులుగా ఉండి మరణించి తిరిగి పరలోకానికి తిరిగి రాబోతున్నాడు. ఆయన తిరిగి రాబోయినప్పుడు ఈ యొక్క సంగతులన్నీ జరుగుతాయి అని చెప్తున్నాడు. తర్వాత ఆరోజు ఏంటి? ప్రతి కొండయు ప్రతి దీపము వాటి స్థానం తప్పెను. 14 వచ్చిన 6:14 ప్రతి కొండ ప్రతి ద్వీపము వాటి స్థానంలో తప్పెను. చూడండి, అబ్బో ఎంత భయంకరమైన భూకంపమో ఆలోచించండి. చాలా గొప్ప భూకంపము అని చెప్పి మనం చూస్తున్నాం. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 4:24 ఇర్మియా గ్రంథం 4:24 ఎందుకంటే మనకు లేఖనాల్లో ముందుగానే వ్రాయబడినటువంటి ఇది మర్మములతో కూడినటువంటిది కాబట్టి మనం చూస్తే బాగా అర్థమవుతుంది. 4:24 ఏమైందంటే పర్వతములను చూడగా అవి కంపించుతున్నవి, కొండలన్నీ కదులుతున్నవి. కొండలన్నీ కూడా కదులుతున్నాయంట. నేను చూడగా నరుడు అప్పడం లేకపోయాను, ఆకాశ పక్షులని ఎగిరిపోయిండను. నేను చూడగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయను, అందులోని పట్టణంలో యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నిలవకుండా పడగొట్టబడిండను అనేటువంటి మాట చూస్తాం. కాబట్టి ఈ ప్రతి ద్వీపము కొండ వాటి స్థానాలు తగ్గడానికి ఖచ్చితంగా జరిగి తీరుతున్నాయి అంతే. ఇంకొక మాట నహూము గ్రంథం 1:15 చూస్తే నహూము 1:15 అంటారా, సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయ వారి పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. కాబట్టి ప్రియమైన వారా, మనం పైన చూసినటువంటి సంగతులు ఇవన్నీ కూడా చెప్పినటువంటి అప్పుడప్పుడు సమంజసమే జరుగుతూ ఉన్నాయి. మనకు తెలుసు కదా, భూకంపాలు వస్తూ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. 1780 సంవత్సరం మే 18వ తేదీన అమెరికా ఉత్తర భాగమందు ఇది ఒక హిస్టరీ బుక్లో ఉంది. పట్టపగలు చీకటి కమ్మిందంట. ఎప్పుడు? 1780 సంవత్సరంలో మే 18వ తారీఖున చంద్రుడు పున్నమి నాడు ఉన్నట్టు కనపడ్డాట. మానవులు మైనపోతులు వెలిగించుకున్నారంట. అంటే కొవ్వొత్తు వెలిగించుకొని చూస్తున్నారంట. అంత చీకటి. కోళ్ళు పక్షులు తమ గూళ్ళకి వెళ్ళిపోయాయంట చీకటి పడింది అనుకోని. అలాంటి చీకటి కమ్మిందంట. 1760 నవంబర్లో కూడా 13వ తేదీ సుమారు 3 గంటలకు ఆకాశం నుండి వేలాది నక్షత్రాలు అగ్నిబంతుల్లాగా కురిసినాయంట. ఇది జరిగే సంగతి. ఇది అక్కడ రాయబడింది. 1760 సంవత్సరం
జేఏ అనేటువంటి ఆయన ఒక సైన్స్ వ్యాఖ్యానకర్త రాసినాడు. ఇవి మనకు వార్తాపత్రికలు ఇది జరగటం మనం చూస్తూ ఉన్నాం. వీటిని గూర్చి అలంకారంగా కూడా మనకు చెప్తా ఉంటాం అప్పుడప్పుడు. ఒక మాట మనం చూస్తాము, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 19, 20. 38, 19, 20. కాబట్టి నేను రోషమును మహారౌద్రమును కలిగిన వాడిని ఇలాగూ ప్రమాణం చేసింది. ఇశ్రాయేలు దేశంలో మహాకంపము పుట్టును, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పూలనియు భూమి మీద ఉండ నరులందరూ నాకు భయపడి ఉండురు. పర్వతములు నాశనములను, కొండపేటులు పడును, గోడలనియు నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదకి ఖడ్గము రప్పించగలను. ప్రతి వాణి ఖడ్గము వాని సహోదరుల మీద పడును. ఇదే యెహోవా వాక్కు అని మనం చూస్తున్నాం. మామూలుగా కొంతమంది చెప్తా ఉంటారు, సూర్యుడేమో కేంద్ర పాలనను, చంద్రుడేమో రాష్ట్ర పాలన, నక్షత్రములేమో స్థానిక సంస్థలు ఉన్నాయి, స్థానికుల యొక్క పాలనను చూపిస్తున్నాయి అని అంటారు. ఎలాగైనా సరే ప్రభువు రాకడకు ఒక మార్పులు జరగడం వాస్తవం. అవి జరగబోతున్నాయి, ఇలాంటి మార్పులు జరుగుతాయి. ఇక చివరిగా మనం చూస్తే అయిపోయింది గొప్ప అంగలార్పు. అక్కడ మనం చూసాం కదా, అన్ని తరగతుల వారు, ఎట్టి భేదం లేదు, సింహాసనాసీనుడైనటువంటి వారి యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చను. దానికి తాళజారిన వాడు ఎవడు లేగలవాడు. దానికి తాళజారిన వాడు ఎవరు లేరు. కొండ గుహలలో, బండ సందులలో దాక్కుంటూ పరిగెడతారంట. ఎక్కడ పోదామా అని. ఈ ఉగ్రత దినమే 37 ఏళ్ళలో కూడా ఉంది. ఆపద దినము, ఆపద తెచ్చే దినమని అక్కడ రాయబడి, ఇలా దీని అక్కర్లేదు. 37 ఆపద దినం అని. యోవేలు 2:11 యెహోవా దినము బహు భయంకరమని ఉంది. ఆమోసు గ్రంథం 5:18, 20 అంధకారము కారు చీకటి గలది అన్నాడు కదా. ఇవన్నీ అక్కడ రాయబడింది జరగబోయే సంగతులను. జెఫన్యా గ్రంథం 1:15, 18 శ్రమయును ఉపద్రవము అని అక్కడ ఉంది. మహానాశనము కమ్ము దినమని ఉంది. మలాకి 3:2-17 కూడా ఇంకా మనం చూస్తే నియమించిన భయంకరమైన మహాదినము అని అక్కడ రాయబడింది. నియమించబడినటువంటి భయంకరమైన ఈ దినం నుండి కాపాడుకోవాలని కొండలకు బండలకు మొరపెట్టి ప్రయోజనం ఉండదప్పుడు పోతారంట, పరిగెడతారు. అక్కడికి పోదామా, ఎక్కడికి పోయి దాక్కుందాము. నిల్చుటకు వాటి స్థానమే లేదు అసలు. వాటి స్థానాలు తప్పినని మనం ఇక్కడ మనం చదివాం కదా, స్థానమే లేదు వాటికి. ఆయన మరి ఇంకా ఆమోసు 4:13 కూడా ఒక మాట ఉంది. ఆయన సర్వవ్యాప్తి సర్వజ్ఞుడు అని ఉంది. ఎక్కడికి తప్పించుకొని పోగలం, ఎక్కడికి పోయినా ఆయన ఉంటాడు. కాబట్టి తప్పించుకోవడానికి వీలే లేదు. గొర్రెపిల్ల యొక్క కృపా కనికరములను తోసివేసినప్పుడు ఉగ్రతను ఎదుర్కొనక తప్పదు. కనుక ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువునందు అంగీకరించి రక్షింపబడి ఉగ్రత తప్పించుకుంటే ఆశీర్వాదకరం. దయచేసి ఇక్కడ ఉన్న ప్రభువుని నమ్ముకున్న వాళ్ళే, అది నమ్ముకున్న వాళ్ళకు గొప్ప శ్రమ రాబోతుంది. చూడండి, ఆఖరిగా 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తెస్సలోనిక 5:9 చూడండి. 5:9 ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలనకు నియమించలేదు అని. చూసారా, దేవుడు మనలను ఉంచింది, దేవుడు మనల్ని నియమించను అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే కానీ దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలవడానికి నియమించబడలేదు. కాబట్టి ఆ ఉగ్రత పాలు కాకూడదని దేవుడు అందరూ అంతటా బాధ మనసు పొందాలని, అందరి ఎడల ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నారని పేర్కొంటున్నారు. కాబట్టి ఈ సంగతులు సత్యం, ఇవి జరగబోతున్నాయి. ఇవి శ్రమల కాలంలో జరిగేటువంటి సంగతులు. ఇంతటితో మనకు 6వ అధ్యాయం అయింది. ఈసారి మనం 7వ అధ్యాయం మనం చదువుకొని వస్తాం. 7వ అధ్యాయం